అన్న ఇప్పుడు ఈ బనకచెర్ల పంచాయతీ ఇక దాని కథ అది ఒడిచినట్టేనా? మళ్ళీ ఒకసారి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మళ్ళీ ఒక ప్రస్తావన వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఏంది దాని సంగతి? వారి శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అది ఒడిసే పరిస్థితి ఉండదు నవీన్. ఎట్లనన్నా చేసి తెలంగాణ నీళ్ళని దోసుకోవాలన్నది మాత్రమే వాళ్ళ ఆలోచన, వాళ్ళకి దోసిపెట్టాలన్నది మాత్రమే వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇక్కడ అట్లెట్లు వదిలేస్తారు వాళ్ళు? వాళ్ళ శిష్యుడు ఉన్నన్ని రోజులు వదలరు. అయితే మనం ఏం చేసినాము అంటే పోలవరానికి సంబంధించి బనకచెర్ల అనే పేరుతో వందలాది టీఎంసీలు తరలించుకోవాలని చూస్తూ ఉంటే ఏ రకంగా అడ్డుకున్నామో మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది. అడ్డుకున్న తర్వాత ఏం చేసిండ్రు అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఒక 6 నెలలు దాన్ని పక్కన పెట్టి దాన్నే రీడిజైన్ పేరుతో బనకచెర్ల అనే పేరు తీసేసి పోలవరం నల్లమల సాగర్ అనే పేరు పెట్టిండ్రు. ఇప్పుడు సేమ్ స్టోరీ, బనకచెర్లనే పేరు మారింది, చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి దాంట్లో. పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో, ఏ రకంగా వందలాది టీఎంసీలు తీసుకుపోవాలనుకున్నారో అది తీసుకుపోతానే ఉన్నారు. ఆ ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి, ఆ డిపిఆర్లు నడుస్తూనే ఉన్నాయి, ఆ ప్రపోజల్స్ అన్ని యాక్సెప్టెన్స్ వస్తానే ఉన్నాయి కేంద్రం నుండి. ఇన్ని జరుగుతూ ఉంటే దాన్ని ఆగినట్టుగా ఎట్లా భావిస్తాం మనము? పూర్తి స్థాయిలో ఎక్కడ ఆగినటువంటి పరిస్థితి లేదు. అది కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నంత వరకు అప్పటి వరకు ఇది జరుగుతానే ఉండే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాళ్ళ అప్లికేషన్ పెడతారు, టెండర్లు పిలుస్తారు, ఆ టెండర్ అలొకేషన్స్ అవుతాయి. అప్పటిదాకా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు, ఎన్జిటికి పోవచ్చు, సిడబ్ల్యూసీకి పోవచ్చు, ట్రిబ్యునల్కి పోవచ్చు, కేఆర్ఎంబికి పోవచ్చు, జిఆర్ఎంబికి పోవచ్చు, అటు మీదికి సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా. వీటన్నిటితో పాటు తెలంగాణ సమాజంలో చర్చకు పెట్టవచ్చు కదా. ఇదేది చేయకుండా వాళ్ళు మొత్తం అప్రూవల్స్ అన్ని తెచ్చుకునేదాకా మాట్లాడకుండా ఆలోపు ప్రధాన ప్రతిపక్షంగా మేము పసిగట్టి, మేము గమనించి, మేము తెలంగాణ సమాజంలో చర్చకు పెడితే అప్పుడు వీళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు. అది కూడా తూతూ మంత్రంగా. గట్టిగా స్పందిస్తే వాళ్ళ బాసు కోపం వస్తుంది కాబట్టి తూతూ మంత్రంగా స్పందిస్తూ తెలంగాణ కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా ఉంది కదా. అది సమాజం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా తెలంగాణ కోసం పరితపించారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కోసం పరితపిస్తుండో మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనకు ఆనాడు గొడవ లేదు, ఈనాడు గొడవ లేదు. అక్కడ ఉన్నటువంటి నాయకులే తెలంగాణను మొత్తం ఎడారి చేయాలి, తెలంగాణలో నాయకత్వం అనేది ఉండకూడదు, పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలు మా కంట్రోల్లోనే ఉండాలనే ఆలోచనలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎన్ని చేసినా కూడా తెలంగాణ సమాజం చాలా తెలివైనది. ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి అన్ని విషయాలను పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉంది. రేపొద్దున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ కోసం ఎవరైతే గతంలో కొట్లాడినరో, గతంలో తెలంగాణను సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసినరో, మళ్ళీ అదే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టే విధంగా యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 2 జోడెడ్లలాగా ప్రయాణం చేసినాయి. సంక్షేమంలో మనము చాలా గొప్పగా పోయినాం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 అయినాం. సంక్షేమానికి సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులు, అనేక పథకాలను యావత్ భారతదేశమే కాపీ కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు వాళ్ళ అధికారులు, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా స్వయంగా వచ్చి మన దగ్గర నేర్చుకుని పోయిన పరిస్థితులు చూసినాం. ఈరోజు ఏముంది, మన అధికారులే ఇంకో దగ్గర పోయి నేర్చుకుని వచ్చే పరిస్థితులు క్రియేట్ చేసిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణ సమాజం మొత్తం దీనంతటిని గమనించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్ని రోజులైనా తెలంగాణకి ప్రమాదమే అనేది విశ్వసిస్తుంది కాబట్టే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నారు. రైట్. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు అంతకుముందు ఏం జరిగింది, బీఆర్ఎస్ ఏం చేసింది అనేది మీరు చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు నడుస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంది? ఒక్క తట్టెడు కూడా మట్టి ఎత్తకపోగా ఆ ప్రాజెక్టే పనికిరాదు, ఆ ప్రాజెక్టు డిజైనే తప్పు అని చెప్తూనే మన మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు, క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు చడీ చప్పుడు లేకుండా సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు రాకుండా చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాళ్ళ సొంత మామ సూదిని జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు దివంగతులు ఎవరైతే ఉన్నారో సొంత మామ పేరు పెట్టుకున్నాడు. అటువంటి ద్రోహి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టును రీడిజైన్ దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి తెలంగాణ సమాజంలో పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా, సమాజానికి పెద్ద ఎత్తున తెలియకుండా చేసి వాళ్ళ సొంత మామ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి పథకం అని పెట్టుకున్నటువంటి మూర్ఖుడు, ద్రోహి ఇదే రేవంత్ రెడ్డి గారు. ఆరోపణలు పూర్తి స్థాయిలో క్యాబినెట్ రిజల్యూషన్ ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గం పాస్ చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఆరోపణ కాదు, ఇది ఆల్రెడీ జరిగినటువంటిది. ఈ నిర్ణయం జరిగి కూడా దాదాపుగా 1 సంవత్సర కాలం గడుస్తూ ఉంది. పాలమూరుకు సంబంధించి ఇంత చర్చ జరుగుతూ ఉంటే కూడా జైపాల్ రెడ్డి గారి పేరును ఎక్కడ బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు వీళ్ళు. ఎందుకు అంటే సమాజం మొత్తం విమర్శిస్తారు కాబట్టి. పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి.
రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులు వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తారు కదా, ఆ బ్రీఫింగ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా కూర్చొని చెప్పినటువంటి విషయం ఇది. అదే సమయంలో వారు చెప్పినటువంటి మరో నిర్ణయం నాకు బాగా గుర్తుంది. మన కడెం ప్రాజెక్ట్ ఉంది, ఆయనకు పొంగులేటి గారికి కూడా వాస్తవానికి రాష్ట్రంలో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి కడెం ప్రాజెక్టులో పేరుకపోయినటువంటి పూడిక తీయాలి అనే చెప్పే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆ రోజు ఆమోదం తెలిపింది. అయితే ఆయనకు అనడం రాకుండా కడెం అనాల్సింది కడం ప్రాజెక్టు అని అంటా ఉన్నాడు. ఆ విషయం చెప్పిన తర్వాత కడం ప్రాజెక్టుకి వారి భాషలో విషయం చెప్పిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినము అని చెప్పి ప్రెస్ బ్రీఫింగ్ లో స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు. మీరు కొంచెం వెనక్కి పోయి రికార్డులు చూసుకుంటే తెలుస్తుంది మీకు కూడా. రైట్ గా ఈ ఇరిగేషన్ విషయంలో అన్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా గతంలో కాంగ్రెస్ చేసిన పెట్టినటువంటి ప్రపోజల్స్ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్లేస్లను మార్చడం వెనక కేవలం కేసీఆర్ కుట్ర దాగి ఉన్నది. దాని తర్వాత ఈయన తెచ్చినటువంటి పథకాలన్నీ కూడా, ఈయన తెచ్చినటువంటి మిషన్స్ అన్నీ కూడా, ఇప్పుడు మిషన్ కాకతీయ కావచ్చు, అది మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ అని చెప్పి పదే ఉచ్చరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నిటిని విన్నాక రేవంత్ రెడ్డి గారికి మీరేం సమాధానం చెప్తారు? అయితే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ తరపున శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఈరోజు పబ్లిక్ డొమైన్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి స్వయంగా చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో 20%, 30%, 40% కమిషన్లు ఇవ్వకపోతే మా బిల్లులే ఇస్తలేరు వీళ్ళు అని చెప్తా ఉన్నారు స్వయంగా. వాళ్ళు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 46,500 మిషన్ కాకతీయ చెరువులు ఏ చెరువులనైతే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ధ్వంసం చేసి తెలంగాణను ఎడారిగా చేయాలని చెప్పి తాంబూలలాగా తయారు చేసిండ్రో అదే చెరువులను 46,500 చెరువులు, నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని చెరువులను యుద్ధ ప్రాతిపదికన స్వయంగా కేసీఆర్ గారు కూడా తట్టెడు మట్టెత్తి ఆ ప్రయత్నంలో తను కూడా ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యుని ఇన్వాల్వ్ చేసి ప్రతి అధికారిని ఇన్వాల్వ్ చేసి పూర్తి మంత్రివర్గాన్ని ఇన్వాల్వ్ చేసి కేవలం 2-2.5 సంవత్సరాల వ్యవధిలో ఫేజెస్ వైజ్ తీసుకొని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిండ్రు. అటువంటి గొప్ప ప్రాజెక్టును పట్టుకొని కమిషన్ కాకతీయ అని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈ రోజు నీదే కదా ప్రభుత్వము, విచారణకు ఆదేశించు. ఇప్పటి వరకు 10 విషయాల్లో ఎంక్వైరీ కమిషన్ వేసినావు కదా, ఏం తెలిసినాయి అవన్నీ, ఏం తెలిసినాయి అంటున్నా. దాని మీద ఇప్పటి వరకు కనీసం ఒక చిన్న ఆధారాన్ని కూడా వీళ్ళు చూపించలేకపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణ సమాజానికి. ఇటువంటిది వీళ్ళు అన్ని ఏది చెప్పినా కూడా దాంట్లో అవినీతి దీంట్లో అవినీతి అంటా ఉంటారు కానీ ఒక్కటి కూడా నిరూపించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు నిరూపించే పరిస్థితి? అక్కడ అవినీతి జరగలేదు కాబట్టి నిరూపించే పరిస్థితి లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. దీని మీద కమిషన్ వేసినా కూడా అక్కడ ఏం జరగలేదు, ఏం తేలదు అని చెప్పి దానివల్లనే కమిషన్ లేకుండా కేవలం రాజకీయపరమైన చర్చలకు మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు. అయితే ఇదే పాలమూరు రెడ్డికి సంబంధించిన చర్చలో ఇందాక మీరు అడిగినట్టుగా కేసీఆర్ గారు 2018 వరకు కొట్లాడిన తర్వాత 2018లో మళ్ళీ ప్రభుత్వం మారింది. అప్పటికి కూడా అనేక సార్లు విన్నవిస్తూ ఉంటే 2020 సంవత్సరంలో కరోనా సమయంలో 2వ అపెక్స్ సమావేశం జరిగింది. అప్పుడు మళ్ళీ ప్రశ్నించిండ్రు కేసీఆర్ గారు ఎవరిని, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే వారి సమక్షంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్రానికి సంబంధించి జలశక్తి శాఖ మంత్రిగా ఉంటాయి. ఏమని, మా తెలంగాణకు సంబంధించిన నీళ్లను అసలు మీరు తేలుస్తారా లేరా, ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టమంటారు మమ్మల్ని, మళ్ళీ మేము యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు మీరే కల్పిస్తూ ఉన్నారు అని చెప్తే అప్పుడు ఏం చెప్పిండంటే వారు, మీరు సుప్రీంకోర్టులో గతంలో కేసు వేసిండ్రు కదా, మేము ట్రిబ్యునల్ వేయలేదని మేము నిర్ణయం తీసుకోలేదని మీరు కేసు వేసిండ్రు కదా, ఆ కేసు విత్డ్రా చేసుకోండి, అది విత్డ్రా చేసుకుంటే మీ నీళ్ళ లెక్కలు తేలుస్తామని 2020లో చెప్పిండ్రు. చెప్తే 2020 అక్టోబర్ నవంబర్ సమయంలో నాకు గుర్తున్నంత వరకు అక్టోబర్ 20 తారీఖు అనుకుంటా ఆ మీటింగ్ జరిగినటువంటి తేదీ. ఆ రోజు జరిగితే దాన్ని మనం విత్డ్రా చేసుకోవాలంటే కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక మంది అధికారుల స్థాయిలో కానీ ప్రభుత్వం స్థాయిలో కానీ అనేక మంది అడ్డుపడినటువంటి పరిస్థితి. ఆనాడు ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా అనేక రకాలుగా మన కేసు విత్డ్రా కాకుండా చేసిండ్రు. ఎందుకు? కేసు విత్డ్రా అయితే నీళ్ళ లెక్కలు తేలుతాయి, నీళ్ళ లెక్కలు తేలితే తెలంగాణకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్యాక్రాంతంగా వాడుతూ ఉంది కాబట్టి వాళ్ళ నీళ్లు తగ్గుతాయి. వాళ్ళకు నిజంగా రావాల్సిన వాటా కోసం వాళ్ళు కొట్లాడాలే కానీ పక్క రాష్ట్రం నీళ్ళని దోసుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలకు మరొక నిదర్శనం ఈ కేసు విత్డ్రా కాకుండా చేయడం. అయినా సరే మనము దేశంలోనే పేరుగాంచిన అనేక మంది లాయర్లను సంప్రదించడము, ఆ కేసు విషయంలో కేసును వెనక్కి తీసుకునే విషయంలో అనేక ప్రయత్నాలు చేసినాము. మొత్తానికి 2020లో కేంద్ర మంత్రి గారు ఈ విషయం చెప్తే 2021 మార్చ్ ఏప్రిల్ సమయానికి కేసు విత్డ్రా అయింది. అంటే అప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా కేసు విత్డ్రా చేసుకుంటే ఏదైతే నీళ్ళ పంపకాలు చేస్తామన్నారో అది చేయాలి కదా, అప్పటికి కూడా చేయకుండా ఏం చేసిండ్రు అని అంటే
మళ్ళీ నాంచుతూ వచ్చారు. ఇక ఇట్లా కాదని చెప్పి మనం ఏం మొదలుపెట్టినాము అని అంటే, మీరు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా మీరు ఏదైతే సెక్షన్ 89 అని ఉంటుంది నవీన్, సెక్షన్ 89 ఎక్కడ ఉంటుందంటే మన పునర్విభజన చట్టం ఉంది కదా రాష్ట్రం విభజనకు సంబంధించి, దాంట్లో సెక్షన్ 89 ఉంటుంది. దాని ప్రకారం విభజన చేస్తామంటే కేసీఆర్ గారు కొట్లాడింది 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన కమిటీ ఉంది కదా, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కమిటీ అని ఉంటుంది, 1956లో వచ్చింది అది. ఆ కమిటీలో సెక్షన్ 3 అని ఉంటుంది. ఆ సెక్షన్ 3 ప్రకారంగానే నీళ్ళకు సంబంధించిన విభజనలు బైఫర్కేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మా నీటిని పూర్తిగా మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పండి, అది సెక్షన్ 3 ప్రకారం చెప్పండి అని కొట్లాడి సాధించినటువంటి వ్యక్తి ఇదే కేసీఆర్ గారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది సెక్షన్ 3 ప్రకారం మీ నీళ్ళ వాటాలు చేస్తామని. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మరొక ఇబ్బందిని కూడా మీకు గుర్తు చేస్తా ఈ సందర్భంగా. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్ వచ్చింది కదా, ఏది రాష్ట్ర విభజనకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఆ డ్రాఫ్ట్ బిల్లో సెక్షన్ 3 ప్రకారం నీళ్ళ వాటాలు చేస్తాము అని ఒక్క పాయింట్ మెన్షన్ చేసి ఉంటే మనము తెలంగాణ అనే రాష్ట్రంగా విభజించబడ్డ నాడు, రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు కేవలం 1 సంవత్సరం వ్యవధిలో పూర్తిగా ఈ నీళ్ళ వాటాలు మొత్తం తేలిపోయేవి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావాలని సెక్షన్ 3 అంశాన్ని అందులో చేర్చకుండా దాన్ని తప్పుదోవ పట్టించి మనమేమో మనకు రాష్ట్ర విభజన కావాలన్న దాంట్లో మనం ఉండిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 3ని చేర్చకుండా తెలంగాణ గొంతు కోసింది. అయినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ తగ్గకుండా సెక్షన్ 3ని సాధించే వరకు పట్టు వీడని విక్రమార్కుల్లాగా పనిచేసిండు. అనేక సార్లు కేంద్రం దగ్గర పోయి కొట్లాడిండు, అనేక సార్లు అపెక్స్ కౌన్సిల్ అయితేనేంది, సిడబ్ల్యూసీ అయితేనేంది, కేఆర్ఎంబి సమావేశాలు అయితేంది, ఎన్జిటికి సంబంధించిన చర్చల్లో అయితేంది, సుప్రీంకోర్టులో అయితేంది, అనేక రకాలుగా కొట్లాడి మొత్తానికి సాధించిండ్రు. ఎప్పుడు 2021లో సాధించినప్పుడన్నా దీని మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా గెజెట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవ్వకుండా ఏం చేసిండ్రంటే 2023 నవంబర్ 30 తారీఖు నాడు మనకి ఎన్నికలు జరిగినాయి కదా అసెంబ్లీకి, మా అధికారం పోయినప్పుడు 2023 నవంబర్ 30 జాగ్రత్తగా వినాలి, దానికి సరిగ్గా 1 నెల ముందు అంటే అక్టోబర్ నెలలో నాకు గుర్తున్నంత వరకు 22, 23 తారీఖుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎప్పుడు ఇవ్వాల్సిన గెజిట్ అది 2021 ఏప్రిల్లో ఇవ్వాల్సిన గెజిట్, దాన్ని 2 సంవత్సరాలు తాత్సారం చేసి అక్టోబర్ నెలలో ఇస్తుంది. 2023 అక్టోబర్లో 2 సంవత్సరాల తర్వాత. అంటే మీ ఆలోచన ఏంది, మీ చిత్తశుద్ధి ఏంది, మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు? వీళ్ళు వచ్చి తెలంగాణలో మా పువ్వు గుర్తు కోటేయండి, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాము, డబుల్ ఇంజన్ సర్కార్లు ఉండాలి అని చెప్తా ఉంటారు, ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు. ఇక్కడ మా నీళ్ళకు సంబంధించిన పంచాయతీ 10 సంవత్సరాల నుండి నీ టేబుల్ మీద పెండింగ్ ఉంటే ఏం చేసినావు? నీళ్ళ వాటాలు తెచ్చలేకపోయినావు. 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కొట్లాడినాము, అనేక రకాలుగా అడిగినాము. పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడ ఇబ్బంది లేదు, ఒక ఆంధ్రప్రదేశ్తో తప్పితే. వాళ్ళు చెప్తున్నారు అనే ఏకైక కారణంతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చంద్రబాబు ఊరుకోరు అన్న ఏకైక కారణంతో మొత్తం తెలంగాణ సమాజాన్ని గోసపెట్టిండ్రు మీరు ఇన్నేళ్ళు. ఇన్ని చేసిన తర్వాత కూడా అయితే పాలమూరు రంగారెడ్డికి మళ్ళీ అప్రూవల్ ఇవ్వలేదు వీళ్ళు. అప్రూవల్ ఇవ్వకుండా ఏం చేస్తే మనం ఏం చేస్తాము అంటే 7.5 TMCలకు సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే ఉండేనో దాన్ని మనము ఎక్స్టెన్షన్ చేసుకుంటాము అంటే ఈ ఎన్జిటి నుండి స్టే తీసుకున్నారు కదా, ఆ స్టేని రివోక్ చేయనీయలేదు వీళ్ళు. అయితే మనము ఆ స్టేని రివోక్ చేయడానికి తాగునీళ్ళ ప్రాజెక్టు కడతామని చెప్పి స్టేని ఎత్తేయించుకున్నాం మనము. దాన్ని మళ్ళీ ఇరిగేషన్ కోసం వాడాలి కదా మనం ఖచ్చితంగా. మన ఆలోచనే ఇరిగేషన్ కోసం కదా, మన బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలి కదా. ఆ ఆలోచన కోసం మనం పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఫైనల్గా మనం ఏ నిర్ణయానికి వచ్చినామంటే, కేసీఆర్ గారు ఏ నిర్ణయానికి వచ్చిందంటే వీళ్ళు ఎన్ని చేసినా ఏదో రకంగా అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళేమో సెక్షన్ 3 అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. సెక్షన్ 3 ప్రకారం వాటాలు తేల్చమంటే తేల్చలేరు, అటు గెజిట్ ఇయ్యరు, ట్రిబ్యునల్ ఇయ్యరు, వీళ్ళు ఏ రకంగా చేసేటట్లు లేరు అని మనకు 299 TMCల అలొకేషన్ ఆల్రెడీ ఉంది కదా. దాంట్లో 90 TMCలు ఏమవుతుందంటే ఈ మిషన్ కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి మిషన్ కాకతీయ చెరువులు ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన చెరువులో వాటికి 90 TMCల అలొకేషన్ ఉంది ఆ 299లో. అంటే ఈ 90 పోగా మిగిలిన 209 TMCలు ఉంటాయి కదా. ఈ 90 TMCల్లో మిషన్ కాకతీయకు అనేక చెరువులను ఆల్రెడీ విధ్వంసం చేసిండ్రు కదా ఉమ్మడి రాష్ట్రంలోనే. దాంట్లో మెజారిటీ చెరువులను మనము మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసినాము. కేసీఆర్ గారి నాయకత్వంలో స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత 45 TMCలు వాటికి వాడుతూ ఉన్నాం మనము. ఇంకొక 45 TMCలు సేవింగ్ ఉంది కదా మన దగ్గర. ఇది ఒక విషయం. ఈ 45 TMCల విషయం పక్కన పెడుతూ రెండో విషయం ఏంటంటే మన పోలవరం నుండి కృష్ణా డెల్టాకి నీళ్లు తీసుకుపోతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంత తీసుకుపోతుంది? 80 TMCలు తీసుకుపోతూ ఉంటుంది పోలవరం నుండి కృష్ణా బేసిన్కి, కృష్ణా డెల్టాకి నీళ్లు. ఆ 80 TMCలకు సంబంధించిన హక్కు ఏముంటుందంటే ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. వాళ్ళు స్పష్టంగా సిడబ్ల్యూసీకి విన్నవించిన విషయం ఏంటంటే 80 TMCలు మేము ఏదైతే తీసుకుపోతా ఉన్నామో అడిషనల్గా ఇదే 80 TMCలను
మా పైన ఏ ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మేము కంపెన్సేట్ చేస్తాము అని చెప్పిండ్రు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్ననాడే రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ రోజు వాళ్ళ ఎగువన 3 రాష్ట్రాలు కృష్ణా బేసిన్ పరిధిలో ఉంటే ఏది కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈరోజు 4 రాష్ట్రాలు అయినాయి. తెలంగాణగా మనం కూడా కలిసినాము. ఆ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న రాష్ట్రాలకు ఆ 80 టీఎంసీలు కంపెన్సేట్ చేస్తామన్నారు కదా. ఆ చేస్తా అన్న దాంట్లో మీదున్న 3 రాష్ట్రాలుగా మనకు అంటే తెలంగాణకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు పంచాలి కదా. అది పంచితే ప్రపోర్షనేట్గా తెలంగాణకు 45 టీఎంసీల నీళ్ళు వస్తాయి ఆ 80 టీఎంసీల్లో. మిగిలిన 35 టీఎంసీల్లో కర్ణాటక 21 టీఎంసీలు వాడుకుంటా ఉంటుంది, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 14 టీఎంసీలు వాడుకుంటా ఉంటుంది. మన 45 టీఎంసీలు ఇక్కడ ఆల్రెడీ సేవింగ్ ఉంది కదా. మిషన్ మైనర్ ఇరిగేషన్ కు సంబంధించి ఒక 45 టీఎంసీలు ఉంది కదా. ఈ 45 టీఎంసీలు కలిపితే 90 టీఎంసీలు అవుతుంది. ఈ 90 టీఎంసీలు మా దగ్గర ఆల్రెడీ అలొకేషన్ ఉన్నదానికన్నా మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాము, ఇప్పుడు ఇవ్వండి అప్రూవల్ అని చెప్పిండు. ఈ రకంగానన్నా మనం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని కనీసంగా 90 టీఎంసీలు రోజుకు 2 టీఎంసీల చొప్పున కెపాసిటీతో మనం పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 170-180 టీఎంసీలు మనము శ్రీశైలం నుండి అంటే కృష్ణానది నుంచి తీసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ గారు ఆలోచనలు చేసిండ్రు. అప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు పోయి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? వీళ్ళు 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు కదా, అది పూర్తిగా అవాస్తవం. వాళ్ళు ఆల్రెడీ 90 టీఎంసీలు వాళ్ళ అలొకేషన్ ఉంటే 150 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో వాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర 45 టీఎంసీలు లేవు, మీరు ఇయ్యొద్దు అని చంద్రబాబు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వారు కంప్లైంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే విషయంలో 40 పైన రాష్ట్రాలకు 80 టీఎంసీలు పోవాలి కదా. ఆ పోయే దాంట్లో 45 టీఎంసీలు ఎగువన రాష్ట్రాలకు రావాలి కదా, ఎగువన్న మనకు రావాలి కదా తెలంగాణకు. ఆ 45 టీఎంసీలు మనకు రాకుండా ఆంధ్రప్రదేశ్కు కూడా పొత్తుంటుందని చెప్పి దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తుంది. ఇంతకుముందు సెక్షన్ 3 ట్రిబ్యునల్కి రెఫర్ చేసింది కదా, అదే ట్రిబ్యునల్కు దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద మనం అడగకపోయినా కూడా దీన్ని కూడా జాయింట్ చేసి పంపిండ్రు ట్రిబ్యునల్కి. ఎవరు? కేంద్రానికి సంబంధించిన జలశక్తి మంత్రిత్వ శాఖ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ 45 టీఎంసీలు ఇప్పుడు సబ్జుడిస్లో పడింది. అంటే అది ఏపీకి వస్తుందా తెలంగాణకు వస్తుందా అన్న విషయము తేలలేదు కాబట్టి అది కోర్టులో ఇంకా కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఈ 45 టీఎంసీలు మనకు రావు. ఇటు పక్కన 45 టీఎంసీలు మనం ఆల్రెడీ సేవింగ్లో పెట్టుకున్నా కూడా ఆల్రెడీ 90 టీఎంసీల పైగా వీళ్ళు వాడుతూ ఉన్నారని ఈ 45 రాకుండా చేసిండ్రు. ఈ 45 ఆ 45 మొత్తం పోయి 90 టీఎంసీలు మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. ఇంతమందితో కొట్లాడుతూ మనం దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా పార్టీకి సంబంధించి మేము అధికారం కోల్పోయినాము, ప్రతిపక్షంలో కూర్చున్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆ కేసుల విషయంలో కొట్లాడలే వీళ్ళు. కొట్లాడకపోగా నిన్నగాక మొన్న 2 నెలల క్రితం ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించిన నీళ్ళ శాఖ మంత్రి ఏం ఉత్తరం రాస్తాడు అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గతంలో మా కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పినట్టుగా 45 + 45 90 టీఎంసీల నీళ్లు కాదు మాకు, ఒకటే 45 టీఎంసీలు అలకేట్ చేయండి మాకు సరిపోతాయి అని చెప్పిండు. అంటే మిగతా 45 టీఎంసీలను ఆంధ్రాకు దారాదత్తం చేసినావు. మళ్ళీ ఎవరి ప్రయోజనాలు, ఎవరి నీళ్లు, ఎవరిది బాధ్యత, మీరు ఏ హోదాలో మీరు పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే ఈ గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అలొకేషన్ ఉన్నటువంటి 45 టీఎంసీలు ఏదైతే మీరు చెప్పినరో స్టోర్ ఉన్నటువంటి చూపెట్టినట్టు సేవింగ్ వాటర్ అదంతా కూడా అబద్ధం, అవాస్తవం. అదంతా కూడా వాస్తవం కాదు. కేవలం ఆ వచ్చేటటువంటి 45 టీఎంసీల కోసం వీళ్ళు మళ్ళీ సిడబ్ల్యూసీ కాడికి వెళ్తే వాళ్ళు ఆ సిడబ్ల్యూసీ ఏం చేసింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మీరు అడగండి, మేము కేవలం అనుమతులు ఇచ్చిన దానికి అనుమతి ఇవ్వడం కోసం ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా ఉన్నారు. మంచి ప్రశ్న వేసిండ్రు మీరు. అయితే ఈ 45 టీఎంసీలకు సంబంధించి మన ఇంటి పరువును మనమే బయట పెట్టుకుంటామా? మనం 45 వాడినామా, 80 వాడినామా, 10 వాడినామా అన్నది మన అంతర్గత వ్యవహారం. నువ్వు పక్క రాష్ట్రంతో కొట్లాడినప్పుడు ఏం కొట్లాడాలి? మేము 45 వాడినట్టుగా మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, గత ప్రభుత్వం కూడా కేంద్రానికి ఇచ్చింది, మీరు కావాలంటే రెఫర్ చేయండి. ఈ 45 టీఎంసీలతో పాటు ఇంకో సేవింగ్లో ఉన్న 45 టీఎంసీలు మాకు ఇవ్వాల్సిందే అని కొట్లాడాల్సింది పోయి పక్క రాష్ట్రానికి ఉప్పందించే విధంగా, దొంగలకు సద్దులు కట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న విషయం తీసుకుపోయి బయట పెట్టి ఇట్లా చెప్తే తెలంగాణ నీళ్లను పక్క రాష్ట్రానికి దారాదత్తం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. అంటే ఇట్లా చెప్తే తెలంగాణకు మోసం అవుతుందంట కదా. తెలంగాణకు మోసం కాదు, రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇట్లా చెప్పడం వల్ల తెలంగాణ ఇట్లా చెప్పే తెలంగాణను మోసం చేసిండు ఆ రోజు కేసీఆర్ అంటున్నాడు. నిజంగా మనం వాడుతున్నది కూడా 45 టీఎంసీలు మాత్రమే. ఆ 45 టీఎంసీలు పక్కకు పోగా మిగిలిన సేవింగ్ వాటర్ కోసం మనం ఇన్ని రోజులు కొట్లాడినాము. దాని మీద అటు కేంద్రం నిర్ణయం తీసుకోలే, పక్క రాష్ట్రం కంప్లైంట్ చేస్తూ ఉంటది, ఇక్కడ మీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఉంటారు. మేము అధికారంలో ఉన్న రోజులు ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక బాధ్యత గల నాయకుడిగా నీ సొంత జిల్లాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే నీ సొంత జిల్లాలో ఉన్న రైతుల ఆత్మహత్యలు ఆగే పరిస్థితులు
నీ చేతిలో ఉంటే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఈరోజు నువ్వే తీసుకుపోయి ఆ 45 టీఎంసీలు మాకు వద్దని చెప్తా ఉన్నావు. 45 టీఎంసీలు పూర్తిగా ఏపీకి దారాదత్తం చేసినట్టే కదా. ఫైనల్గా మళ్ళీ ఒక ఉద్యమం ముట్టబోతుందన్న 100కు 100% తెలంగాణకు సంబంధించిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునే విధంగా యావత్ తెలంగాణ సమాజం ఒక్కటవుతా ఉంటుంది. దానికి కర్త కర్మ క్రియ గతంలో స్వరాష్ట్ర సాధన కోసం ఏ రకంగా అయితే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బాధ్యత తీసుకుందో, ఈరోజు ప్రతి నీటి బొట్టును కాపాడడానికి మా కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకొని రాష్ట్రం లోపల ఉన్న రాక్షసులతోని, రాష్ట్రం బయట ఉన్నటువంటి రాక్షసులతోని, కేంద్ర స్థాయిలో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళతోని కొట్లాడి ప్రతి నీటి బొట్టును కాపాడే వరకు ఊరుకునే పరిస్థితే ఉండదు. మీరు ఇప్పుడు చేసిన ప్రతి నిర్ణయాన్ని వెనక్కి తెప్పించే విధంగా ఇంకో 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉంటాయి. మీకు అధికారం శాశ్వతం కానే కాదు కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కూడా మాదే ప్రభుత్వం వస్తుంది. అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడతాం. మళ్ళీ 3వసారి మేము అధికారంలోకి రాగానే ప్రతి నీటి బొట్టును వాపస్ తెచ్చే విధంగా కొట్లాడుతూనే ఉంటాం తప్పితే ఒక్క చుక్కను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజానికి అన్యాయం జరగనివ్వము. గతంలో అనేక విషయాల్లో కాపాడి ఏ రకంగా తెచ్చుకున్నామో మళ్ళీ అదే రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుతూనే ఉంటాం. ఇంత పెద్ద సబ్జెక్టుని మొన్న అసెంబ్లీలో ఏకపక్షంగా ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో వాటన్నిటికి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందన్న ఈ ఇంటర్వ్యూ ద్వారా, మీ ద్వారా. అది కూడా థ్యాంక్ యూ నవీన్.